రాజకీయ నేతలందరూ కూడా ఇక్కడెక్కడో విల్లాస్లో లగ్జూరియస్గా గడుపుతారనుకుంటాం. కానీ ఒక మాజీ డిప్యూటీ సీఎం ఏకంగా చెప్పులు తుడిస్తారా? అతని కుమారుడు వంట పాత్రలు తోముతారా? ఇప్పుడు బాదల్ కుటుంబానికి సంబంధించి అటు సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ మీడియా కావచ్చు, ఒక పెద్ద సంచలనంగా మారింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్తలకు వెళ్ళిపోదాం. నిజంగా వీరికి ఏం జరిగి ఉంటుందనే దానిపై మాట్లాడుతున్నారు. పంజాబ్ రాజకీయాలను డామినేట్ చేస్తున్న బాదల్ కుటుంబానికి షాక్ ఇది. సిక్కు సమాజంలో తప్పులు చేస్తే శిక్షలు ఎవరికైనా ఒకటే అని చాటి చెప్పే ఉదంతం ఇది. పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్బీర్ సింగ్ బాదల్కు మతపరమైన శిక్ష అమలవుతోంది. అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంలో గంట సేపు వంట పాత్రలు శుభ్రం చేయాలని, చెప్పులు తుడవాలని ఆదేశాలు జారీ చేశారు. సుఖ్బీర్ వీల్ చైర్లో ఉన్నందున టాయిలెట్ క్లీనింగ్ శిక్ష మినహాయించారు. సిక్కుల అత్యున్నత సంస్థ అకల్ తఖ్త్ ఈ ఆదేశాలు ఇవ్వడంతో ఈ సీన్ కనిపిస్తోంది. పలు సిక్కు ఆలయాల్లో కూడా క్లీనింగ్ చేయాలని అకల్ తఖ్త్ ఆదేశించడంతో మతపరమైన శిక్ష అమలవుతోంది. సుఖ్బీర్తో పాటు నాటి ప్రభుత్వంలోని పలువురు మంత్రులకు, అకాలీదళ్ నేతలకు ఈ తరహా ఆదేశాలు అందాయి. 2015లో డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీంకు మేలు చేసేలా సుఖ్బీర్ వ్యవహరించారని అకల్ తఖ్త్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తన తప్పులకు క్షమాపణ చెప్పినా మతపరమైన శిక్ష మాత్రం ఆగలేదు.